గుంటూరులో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేయడాన్ని కూడా వ్యతిరేకిస్తూ నిరసన దిగారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణను మానుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ తర్వాత జగన్ గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నారని అంబటి రాంబాబు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజా ఉద్యమంలో భాగమైన కోటి సంతకాల సేకరణ చివరి రోజు. సుమారుగా ప్రతి నియోజకవర్గం నుంచి 60,000 మినిమం సంతకాల సేకరణ చేయాలనేటువంటి ఒక టార్గెట్తో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని చోట్ల బహిరంగంగా టెంట్లు వేసి వారి ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టేవారు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చివరి రోజు కాబట్టి గుంటూరులో ఒక 7-8 చోట్ల టెంట్ వేసి ఎవరైతే ప్రజలు వెళుతున్నారో వారందరికీ వివరంగా వివరించి వారి చేత సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నాం. గుంటూరు 2 నియోజకవర్గంలో ఇప్పటికే 60,000 పైచీలకు అయ్యాయి. సాయంత్రానికి పూర్తి లెక్క వస్తుంది. 60 నుంచి 70,000 మధ్యలో లేదా ఇంకొద్ది ఎక్కువగా కూడా